నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఇన్ని రోజుల నుంచి ఎన్నో సర్వేలు వచ్చాయి. ఏపీ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అని చెప్పేసి. అయితే చాలా వరకు సర్వేలు చూస్తున్నట్టయితే జగన్ ప్రభుత్వం పడిపోతుంది, ఈసారి జగన్ ప్రభుత్వం రాదు అని చెప్పేసి అయితే చాలా సర్వేలు వెల్లడించాయి. అయితే ఇదే క్రమంలో నిన్న జరిగిన ఒక టీవీ షోలో అయితే ఏంటంటే పీకే గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఇంతకు ఆ వ్యాఖ్యలు ఏంటి, ఎందుకు జగన్ గారు భయపడుతున్నారు, ఆ నేతలు కూడా భయపడుతున్నారు ఏంటి? సో ఈ కథని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజు సప్పసాని గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే ఇన్ని రోజులు చాలా సర్వేలు వచ్చినాయి, అంటే అనేకమైన సర్వేలు. అక్కడ కూడా ఏంటంటే చాలా తక్కువ మెజారిటీ వస్తుంది. ఇంతకుముందు గతంలో వచ్చిన వైభవం అయితే ఉండదు, ఈసారి చాలా తక్కువ సీట్లతోనే వైసీపీ రానుంది అని చెప్పేసి. అయితే ఇప్పుడు పీకే గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే జగన్ ప్రభుత్వం అయితే ఇంకా కష్టం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో దీని వెనకాల ఉన్న కథ ఏంటి సార్ అసలు? ఒకటి, ప్రశాంత్ కిషోర్ గారు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి చాలా కీలకంగా దోహదం చేసిన సర్వీస్ ప్రొవైడర్, స్ట్రాటజిస్ట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2014 నుంచి 19 వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్న రోజున ఆ పార్టీకి పూర్తి స్థాయి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి కీలకంగా దోహదం చేసిన స్ట్రాటజిస్ట్ అనేది మనకందరికీ తెలిసిన అంశమే. ఐపాక్ అనే సంస్థ ద్వారా సర్వీస్ ప్రొవైడర్గా పనిచేశారు. తర్వాత రోజుల్లో ఆయన బీహార్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారుతున్న సందర్భంగా నేను ఐపాక్ తోటి సంబంధ బాంధవ్యాలు తెంపుకుంటున్నా, భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీకి నేను సర్వీస్ ప్రొవైడర్గా పనిచేయనని చెప్పని ప్రకటించారు. ఇప్పుడు కొద్ది రోజుల నుంచి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరిగింది వాస్తవమే. చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ తోటి కలిసి ఈ మధ్యకాలంలో కొన్ని సందర్భాల్లో మనకి మీడియా ముందుకు రావడం కూడా జరిగింది. ఇటువంటి నేపథ్యంలో నిన్న హైదరాబాద్లో ఒక టీవీ ఛానల్ వాళ్ళ కాంక్లేవ్లో ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా సమకాలీన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ప్రస్తావించినప్పుడు ఆయన చెప్పింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలు కాబోతున్నారు, చాలా పెద్ద ఓటమి ఎదుర్కోబోతున్నారు అని చెప్పని అన్నారు. అంటే ఓటమి పాలు కావటమే కాకుండా ఒక డిజాస్ట్రస్ రిజల్ట్ ఎదురు కాబోతుంది ఆయనకి అని చెప్పని చాలా స్పష్టం చేయడం జరిగింది. దానికి కారణాలు కూడా విశదీకరించి చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేయటం ద్వారా మాత్రమే మళ్ళీ తిరిగి ఎన్నికల్లో నెగ్గాలని అనుకుంటున్నారు. కానీ పాలకుల నుంచి ప్రజలు ఆశించేది సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఆశిస్తారు. అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కంటికి కనిపట్టడం లేదు. ఒక్క సంక్షేమ మంత్రాన్ని మాత్రం ఆయన జపించిన మాత్రాన ప్రజలు విశ్వసించరు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేను సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నా, అమలు చేస్తున్నా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అవుతున్నారు. ఇదే భావంలో ఉన్న కేసీఆర్ గారికి రీసెంట్గా తెలంగాణ ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు ఎదురైనాయో చూసాం మనం. కాబట్టి సంక్షేమ పథకాల అమలు ఒక్కటే ఎన్నికల గెలుపుని నిర్దేశించవు, సైమల్టేనియస్గా అభివృద్ధి కూడా జరగాలి అని చెప్పని కొంచెం వివరణాత్మకంగా ఆయన వివరించి చెప్పడం జరిగింది. ఇది 100% ఏ రాజకీయ పక్షం అయినా సరే ఆచరించాల్సిన మౌలిక సూత్రం. అది అధికారంలో ఉన్న ఏ రాజకీయ పక్షం అయినా కూడా ప్రజలకు సంక్షేమం ఎంత అవసరమో అభివృద్ధి కూడా అంతే అవసరం, ఉపాధి కల్పన అంతే అవసరం, శాంతి భద్రతలు కాపాడాల్సిన అవసరం అంతే ముఖ్యం. ప్రభుత్వానికి సంపద సృష్టి చేయటం, ఆదాయ వనరులు పెంచుకోవటం కూడా అంతే అవసరం, ప్రజల మీద పన్నుల భారం మోపకుండా ఉండటం కూడా అంతే అవసరం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలన ఒకసారి మనం పరిశీలించి చూసుకున్నప్పుడు ఇవాళ ఏ అంశాన్ని అయితే ప్రశాంత్ కిషోర్ గారు స్పష్టం చేస్తూ ఉన్నారో ఆ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 100% వైఫల్యం చెందిందనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు నేను కొన్ని పథకాలు అమలు పరుస్తున్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నా అనుకుంటున్నారు. వాస్తవమే, అమలు పరుస్తున్నది కూడా మనం డిఫర్ అవసరం అక్కడ. కానీ ప్రజల కోణంలో ఆలోచించినప్పుడు సంవత్సరానికి ఒక 10,000 15,000 మాకు డబ్బు రూపంలో అందాలని చెప్పని కాదు ప్రజలు కోరుకునేది, మా బిడ్డలకు మెరుగైన ఉపాధి దక్కాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు ఆయన పథకాలు అమలు పరుస్తానని ఎట్లా చెప్పాడో అదేవిధంగా ఆయన నేను ప్రత్యేక హోదా సాధిస్తా, ప్రత్యేక హోదా సాధన ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడులు రప్పిస్తా, 13 జిల్లాలని 13 హైదరాబాద్లకు అభివృద్ధి చేస్తా, ప్రభుత్వంలో ఖాళీలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా, వలసలు లేని ఉపాధి కల్పిస్తా అని చెప్పని వాగ్దానం చేసిన పర్యవసానం మా పిల్లలకి మెరుగైన జీవనం దక్కుద్దని ఆశించాం. ఇవాళ పెట్టుబడుల సాధన లేదు, పరిశ్రమను నెలకొల్పటం లేదు, ఇవాళ ప్రత్యేక హోదా సాధన లేదు,
ఇవాళ 13 జిల్లాల అభివృద్ధి లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగానే ఉంది. అది వాగ్దానాలకే పరిమితమైంది తప్ప ఆచరణ రూపంగా నోచుకోలేదు. ఇవాళ మా పిల్లలు వలసల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. వలసలు నేను ఉపాధి కల్పిస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారి మాట మేము నమ్మాం, కానీ అది ఆచరణ రూపంగా సాధ్యపడలా. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన సంక్షేమ పథకాలు అమలుపరచట్లేదని చెప్పని ఎవరంటల్లా. అది ఒక్కటే సొల్యూషన్ కాదు. ఇవాళ చదువుకున్న పిల్లలు, ఐటీఐ చదువుకున్న పిల్లలు స్థానికంగా ఉపాధి పొందాలని కోరుకుంటారు. ఇవాళ అమెరికా వెళ్ళి ఎంఎస్ చేసేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఇంజనీరింగ్ చేసి సర్వీస్ సెక్టర్లో బెంగళూరులోనూ హైదరాబాద్లోనూ జాబ్ పొందగలిగే వాళ్ళు ఊరికి ఒక 40-50 మంది ఉంటారు. కానీ చిన్న చితక ఉపాధి పొందే వాళ్ళు వేల మంది ఉంటారు. ప్రతి గ్రామం నుంచి 100 మంది ఉంటారు. వాళ్ళకి స్థానికంగా ఉపాధి దొరకటం ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పరిశ్రమలను నెలకొల్పే సంగతి పక్కకు పెట్టి రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను పారదోలేరాడు. పారిశ్రామిక పెట్టుబడుల ఒప్పందాల పేరిట 13 లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నామని చెప్పని ఒక హంగామా సృష్టించి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఇచ్చిన ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రిపోర్టు ప్రకారం కేవలం 18 MOUలు సాకారమైనవి. 5,600 కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రం గ్రౌండింగ్ అయినాయి. 9,180 ఉద్యోగాలు మాత్రం మెటీరియలైజ్ అయినాయి. ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు? 9,000 మందికి ఉపాధి కల్పిస్తే మిగిలిన లక్షల మంది నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? ఇది కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారిని శాసించింది. ఇవాళ ఆయన పరిపాలనా హయాంలో రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో నిలబడింది రాష్ట్రం. కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో నిలబడింది. మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసుల్లో 1వ స్థానంలో నిలబడింది. ఇది మీరు నేను చెప్పుకుంటున్న గణాంకాలు కాదు. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం 2022-23 సంవత్సరాలకు సంబంధించిన అధికారిక గణాంకాలు. ఇవాళ మహిళల మిస్సింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మైనర్ బాలికల మీద అత్యాచారాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మైనర్ బాలికల మిస్సింగ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఇది కాదు ప్రజలు ఆశించిన పాలన. ఇవాళ రాజధాని ఎక్కడో తెలియని అనిశ్చితిలో పరిపాలన నెట్టేశారు. 8 సార్లు కరెంటు బిల్లులు పెంచారు. 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. పక్క రాష్ట్రాలతో పోలిస్తే 10 రూపాయలు అధికంగా పెట్రోల్ డీజిల్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఇవాళ మద్యపాన నిషేధం చేస్తానన్న వాగ్దానం ఎటుపోయిందో తెలియదు. 15% ఇంటి పన్ను ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. చెత్త పన్ను ఇంపోజ్ చేస్తూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినాయి. రేషన్ సరుకుల ధరలు పెరిగినాయి. ఇన్ని రకాల ప్రజల మీద పన్నుల భారం మోపుతూ ఉన్నప్పుడు అసంబద్ధమైన నిర్ణయాలతోటి, అవగాహన రాహిత్యపు నిర్ణయాలతోటి పరిపాలన అస్తవ్యస్తంగా చేస్తూ ఉన్నప్పుడు ప్రజలు సంక్షేమాన్ని ఒకటే కాదు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు కదా సార్, నేనే అభివృద్ధి చేశాను, నా అభివృద్ధిని చూసి మీరు ఓటేయండి, నచ్చితే ఓటేయండి, నీ దేశంలోనే ఇంతవరకు ఎవరు అడగని విధంగా నేను అడుగుతున్నాను అని చెప్పేసి అంటున్నారు సార్. అంటే ఆయన మీద ఆయనకు అంత నమ్మకం ఉందంటారు అభివృద్ధి చేసిన పరంగా? అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను అద్భుతమైన అభివృద్ధి చేశానని చెప్పుకోవడానికి అక్కడేం పారామీటర్స్ లేవు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన అభివృద్ధి చేస్తుంటే ఇవాళ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు ఇంత అధ్వానంగా తయారై ఉంటుంది? ఇవాళ రోడ్లు ఇంత గుంతలమయంగా ఎందుకు మారి ఉంటాయి? ఇరిగేషన్ రంగం మీద గత 5 సంవత్సరాలు అంటే 2014 నుంచి 19 వరకు ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో చేసిన బడ్జెట్ కేటాయింపులు ఎంత? వాస్తవంగా అంటే బడ్జెట్ అంచనాలు ఎంత? వాస్తవంగా కేటాయింపులు ఎంత? పెట్టిన ఖర్చు ఎంత? ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల టెన్యూర్లో ఇరిగేషన్ రంగం మీద రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులు ఎంత? పెట్టిన ఖర్చు ఎంత? అవి బడ్జెట్ ఫిగర్స్ కదా, మీరు నేను ఫ్యాబ్రికేట్ చేయలేము. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాం గత ప్రభుత్వంతో పోలి చూసినప్పుడు <1/3. ఆ ప్రభుత్వం 68,000 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం 22,000 కోట్లు మాత్రం ఖర్చు పెట్టింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం 52 సీట్లు ఉన్న రాయలసీమలో 49 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెడితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం 2,000 కోట్లు ఇరిగేషన్ రంగం మీద ఖర్చు పెట్టడం జరిగింది. ఆ ప్రభుత్వం 12,000 కోట్లు ఖర్చు పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా, సొంత నియోజకవర్గానికి నీళ్ళు అందించే గండికోట రిజర్వాయర్ల నుంచి, చిత్రావతి సర్వారాయ సాగర్ రిజర్వాయర్ నుంచి డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఏర్పాటు చేయని పర్యవసానం రిజర్వాయర్లో నీళ్లున్న పొలాలకు నీళ్లు పారని పరిస్థితి. రాయలసీమ ప్రాంతానికి గత ప్రభుత్వ హయాంలో 90% సబ్సిడీతోటి డ్రిప్ పరికరాలు ఇస్తే ఈ ప్రభుత్వ హయాంలో ఈ 5 సంవత్సరాల కాలంలో నాట్ ఈవెన్ సింగిల్ మీటర్ డ్రిప్ పరికరం సబ్సిడీ మీద ఇవ్వాలి. ఇవన్నీ ప్రజలు ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ప్రభుత్వం పట్ల మేము పెట్టుకున్న అంచనాలు ఇవి కాదు,
మా బిడ్డలకు మెరుగైన ఉపాధి దొరుకుద్ది అనుకున్నాం, మద్యపాన నిషేధం చేస్తారనుకున్నాం, రాజధాని నిర్మాణం పూర్తి చేస్తారనుకున్నాం, పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేస్తారనుకున్నాం, అద్భుతమైన అభివృద్ధి ప్రణాళికలు రచిస్తారనుకున్నాం. కానీ వాస్తవంగా పరిపాలనా హయంగా చూసుకుంటే అధికార పార్టీ నాయకుల అకృత్యాలు, అరాచకాలు, వాళ్ళ ప్రకృతి వనరుల లూటి, ఇవాళ శాంతి భద్రతల సమస్య, ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకుంటున్నారు. లైఫ్ స్టాండర్డ్స్ పెరిగినాయా తగ్గినాయా, కొనుగోలు శక్తి పెరిగిందా తగ్గిందా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందా తగ్గిందా, ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. ఇవాళ ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా జీవితాల మీద ప్రభావం పడుతున్నప్పుడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి 2019 ఎన్నికల్లో మేము కుడి చేత ఎడం చేత ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చామని చెప్పని వాళ్లే బహాటంగా ప్రకటించుకున్న సందర్భంలో ఇవాళ మాకు మెరుగైన పిఆర్సీ ఇస్తానన్నారు, క్రమం తప్పకుండా డిఎల్ ఇస్తాన్నారు, సిపిఎస్ రద్దు చేస్తానన్నారు, ఏ ఒక్కటి అమలు పరచలేదు. ఇవాళ ఐఆర్ కన్నా తక్కువగా పిఆర్సీ ఇచ్చారు. మాకు ఇవాళ డిఏలు 2018 నుంచి ఇప్పటి వరకు అతిగతి లేవు. సిపిఎస్ రద్దు మాట దేవుడెరుగు, కనీసం నెల 1వ తారీఖు జీతం కూడా అందట్లేదని చెప్పని ప్రభుత్వ ఉద్యోగాలు లక్షల మంది ఫీల్ అవుతున్న దగ్గర ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతికూలంగా పనిచేస్తాయి. కాబట్టి ప్రశాంత్ కిషోర్ గారు అంత కాన్ఫిడెంట్గా చెప్పారు. ఇవాళ సమాజంలో ప్రజలు ఏ అంచనాకు వచ్చున్నారు, ఏ స్థిరాభిప్రాయానికి వచ్చున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించాలా వద్దనేది మనకి ఇండియా టుడే సర్వే 2022 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ప్రతి 6 నెలలకి వాళ్ళు ఇస్తున్న సర్వే ఫలితాలు చూస్తేనే 2017 ఆగస్టులో ఇచ్చిన సర్వే ఫలితాల్లో ఆ రోజున 18 స్థానాలు వైసీపీ పార్టీకి వస్తే తెలుగుదేశం పార్టీకి 7 పార్లమెంటు స్థానాలు మాత్రమే దక్కడానికి ఆస్కారం ఉందో అని ఇచ్చారు. కానీ 2023 జనవరికి 6 నెలల తర్వాత 15 స్థానాలు వైసీపీ పార్టీకి, 10 స్థానాలు టీడీపీకి, ఇండియా టుడే వాళ్ళ సర్వే ఫలితాలు. అదే 2023 జూన్ దగ్గరకు వచ్చేటప్పటికి 15-10 అంటే తెలుగుదేశంకి 15, 2024 జనవరి దగ్గరకు వచ్చేటప్పటికి 18-7 అంటే తెలుగుదేశం మొమెంటం పెరుగుతూ ఉంది, వైసీపీ మొమెంటం తగ్గుతూ ఉంది. ఇది ప్రముఖ సర్వే సంస్థలు, సీజన్ టు సర్వే సంస్థలే తెలియజేస్తున్నాయి. సమాజాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి, ప్రజల భావాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా వేగంగా మొమెంటం పెరుగుతూ ఉన్నప్పుడు ఈ 7 స్థానాలు కూడా దక్కడానికి ఆస్కారం ఉండదు లూజ్ అవుతున్న పార్టీకి. కాబట్టి అదే అంశాన్ని ప్రతిబింబిస్తా ప్రశాంత్ కిషోర్ గారు కూడా మరొకసారి తేడతల్లం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.